పైన పటారం లోన లొటారం ఈ జగమంతా డంబాచారం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. కాషాయం దేనికి వేస్తారు ఇప్పుడు? లోపల ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ గానీ కోసం అని చెప్పి ఆరెంజ్ వాడతారు మేజర్ గా. ఓకే, అంటే రేపు వైట్ వేసుకుంటారా? అంటే 15th కదా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఓకే, అంటే రేపు వైట్ వేసుకుంటారా? అంటే 15th కదా. అంటే ఆడియన్స్ మీరు ఈ గెటప్లు ఉంటే బాగుంటది అని కోరుకుంటే మీరు అదే గెటప్ వేస్తారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే రుద్రాక్షలు ఇన్నిగానం వేసుకునేది. ఇంట్లో ఇన్ని రుద్రాక్షలు వేసుకొని ఇదే డ్రెస్ వేసుకుంటా, రెడ్ వేసుకుంటా. మరి ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసుకురాలేదు ఎందుకు? మళ్ళా కెమెరాలో డస్ట్ పడితే మన ఎట్లా నీట్ గా ఉండాలి అని చెప్పేసి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే, ఇప్పుడు మీరు రంగురంగులు వేసుకురు కదా, వాటి ప్రత్యేకతలు ఏంటి చెప్పండి అయితే. వీటి ప్రత్యేకతలు ఏం లేదు, యూట్యూబ్ లో షో కొట్టడానికి వేసుకున్నా. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే షో కొట్టడం కోసం కూడా ఇట్లా దేవుని బదలాం చేస్తున్నారు మీరు. నేను ఏమనాలి మరి? ఏం చేయాలి మరి? జర్రుంటే చచ్చిపోతుంటరా. నేను ఏ దేవుని నమ్మా అని చెప్తా. నేను ఏ దేవుని నమ్మనప్పుడు త్రిశూలము 3 ఇవి ఎందుకు మీకు గీతలు? దేవుని నమ్మరు కదా, మరి ఎందుకు శివుడిలాగా పెట్టుకోవడం అనేది నా క్వశ్చన్. నేను శివుని దగ్గర దీక్ష పొందిన, శివుడు నా మాస్టర్ 1.5 year నుంచి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదా? మా మాస్టర్ నాకు శివుడిని ఎట్లా యాక్సెస్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చిండు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఏమేమి ఎట్లా చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీ బతుకులు చెడా బతుకులా. మీరు చెప్పేది ఎట్లుందంటే రీసెంట్ గా నేను నరసింహ అనే ఒక సినిమా చూసిన. సేమ్ అందులో ఇట్లానే ఉంటుంది, దేవునితో ఈక్వల్ అయిపోవాలన్నట్టు. వెరీ గుడ్. ఆ సినిమా నేను కూడా చూసిన, దానిలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మిస్టేక్స్ ఉన్నాయా? ఏం మిస్టేక్స్ ఉన్నాయి చెప్తా. ఫస్ట్ ఏంటంటే వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళు మీ పూర్వీకులు. మా పూర్వీకులు? మీ పూర్వీకులే. ఓకే, మీ పూర్వీకులు కదా. నా పూర్వీకులు అని చెప్తే మీరు వాళ్ళకి వాల్యూ ఇవ్వరు మళ్ళా. ఓకే, మా అంటే వాల్యూ ఇస్తారా? ఇస్తారు కదా, మీరు అట్లే ఉండరు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. సరే, నేను చెప్తున్నా, ఈ మంత్రం తీసుకో, ఓం XYZ నమః, పోయి గుట్ట మీద పోయి చేయిపో. నాన్ వెజ్ తిన్నోని దగ్గర కూడా వీళ్ళు పోరు. మరి మీరు తిన్నారుగా. ఏది రైమింగ్ సార్? అదే అంటున్నా కదా. పిలుస్తారా దగ్గరికి ఎవరైనా? అయ్యా బాబు, మామూలు టైం కాదే ప్రకాశం. వాళ్ళు రానియరు. మీరు పోతారా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ ఋషి పరంపర అనేది ముంగట్టుకోవాలి కాబట్టి మీరు మళ్ళా ఋషులు మునులు సాధువులు అనకండి. ఓకే, మీరు యమున్ని చూసినా అని మాట్లాడారు కదా ప్రీవియస్ ఇంటర్వ్యూలో. ఇంతవరకు యమున్ని ఎంతమంది చూసారు? ఎంతో మంది చూసారు. అఘోరి అన్నప్పుడు చితాభస్మాన్ని పూసుకోవాలి, మీరు పూసుకోనలేదు మరి? లోపల పూసుకున్నా, చితాభాసం పూసుకోలేదు, మన పూజా స్టోర్ భాస్మే పూసుకున్నా. అల్ల ఎనర్జీ ఉందా? ఉన్న కాడికి అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఏం చేయాలి మరి? పిచ్చండి ఇది. నేను కూడా అందరి లెక్కన ఇట్లా అనుకుంటానే ఈ రూపం పెట్టుకొని తిరుగుతున్నా. పెద్ద ప్లానే. పెద్ద ప్లాన్ కాదు కానీ చాలా చిన్న ప్లాన్ అంటే తలుపు తెలవాలనుకుంటే ఒక ఆమె వస్తుంది, నేనే దేవతనని ఇంకొక ఆమె వస్తుంది, నేనే బాబానని ఇంకొక ఆమె వస్తారు. అంటారు నరసింహస్వామిని నేను కలవలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైవ్ మీటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, అది జరగలేదు. కొన్ని 100 సార్లు తపస్సులు చేస్తేనే దైవ దర్శనం గాని వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 29 years కే మీకు దైవ దర్శనం అయిందా? తిరుపతి లడ్డూని ఎందుకు తింటారు అసలు? ప్రసాదం లాగా అని చెప్పి తింటారు. ప్రసాదం లాగానే తింటారా? ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఉన్న ఎనర్జీ కొంచెం మనకు డౌన్లోడ్ కోసం తీసుకుంటారు. లైక్ సాఫ్ట్వేర్ ఎక్కించుకున్నట్టు, సిస్టమ్ కి సాఫ్ట్వేర్ ఎక్కిస్తే ఎట్లా అట్లనా? అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం కూడా కాదు. సాఫ్ట్వేర్ అంటే కంప్లీట్ దిగాలి కదా. ఓకే, కైండ్ ఆఫ్ డేటానే ఆ పాస్ట్ కాపీ చేయడం అంటారు. డేటా కాపీ చేసుకోవడానికి మన దాంట్లో దాన్ని మర్జ్ చేసుకొని అన్నట్టుగా ప్రసాదం అనేది ఇస్తారు. ఏ గుళ్ళైనా కూడా మేజర్గా ఏంటంటే వాటర్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది ఫుడ్ కంటే కూడా. ఏ గుళ్ళో మనం ప్రసాదం కంటే కూడా, ప్రసాదం తీసుకోకుండా కూడా వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు అఘోరీలు కేశఖండన చేసుకోరు, మీరు వన్ కైండ్ ఆఫ్ దట్ అంటున్నారు కానీ మీరు ఆల్రెడీ. అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు కొందరు ఉంటారు
ఈయన బ్రో ఉన్నాడు, మంచి జిమ్ లాగా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. కొందరు ఏం చేస్తారు, కొందరు ప్రోటీన్ పౌడర్ వాడతారు, కొందరు న్యాచురల్ ఫుడ్ తింటారు. అల్టిమేట్గా ఏంటిది, వాళ్ళకి ఆ గోల్ అటైనా కూడా ఇంపార్టెంట్. కేశఖండన ఎందుకు చేసుకోరు, కొన్ని సాధనలు చేసేటప్పుడు కొన్ని పర్టికులర్ దాంట్లో మాస్టరీ తెచ్చుకుందాం అనేటప్పుడు కేశం కానీ గోర్లు కానీ ఇవి కానీ తీయకుండా చేస్తారు. కానీ మీ సాధన కనుక మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే కరెక్ట్ చేస్తా అంటే కూడా దాన్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు కొంతవరకు. సో చేసుకోవచ్చు అంటారు మొత్తం మీద. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఏదో కేశఖండన చేయకపోతే శవాలు తిన్నా, శవం మీద కూర్చొని డ్యాన్స్ చేసినా, శ్మశానంలో ఉన్న విభూతి పూసుకున్న మాత్రాన అఘోరా అని చెప్పి కాదు. అఘోరాలాగా షో కొట్టడానికి పనిచేస్తుంది, అది కూడా లోకల్లోనే. అది కూడా ఏంటిది, మన పెయిడ్ పాడ్కాస్ట్లు పెట్టుకోవాలి. మన ఇప్పుడు మీరు పేడ్ కాదంటున్నారా? పెయిడ్ అయ్యేది నేను మీకు పేడ్ చేసిన అంటలే, మీరు మనీ కోసమే చేస్తున్నారు కదా. నా పర్పస్ నేను మనీ కోసమే చేస్తున్నా, అందుకోసమే కదా ఇవన్నీ హెడేక్లు. ఇవి లేకుంటే ఎందుకు ఇదంతా. నేను కూడా పెయిడ్ పాడ్కాస్ట్ చేసుకోరాదా? ఏ అయితే ఛానల్ పెట్టుకోండి మీరు కూడా. పెట్టుకోవచ్చు, నాకు అదే అంటున్నా కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నా, నేను వీళ్ళందరి దగ్గరికి ఎందుకు తిరుగుతున్నా యూట్యూబ్లలోకి? అదే అర్థమయ్యట్లే, మనీ కోసం. మనీ కావాలి, నాకు కావాల్సిన మనీ కావాలంటే నేను సరే నేను ఒకవేళ ఫేక్ అయి ఉంటే నేను పెట్టుకోరాదా? 10 మంది నా ఫ్రెండ్స్నే ఇంటర్వ్యూలకు యాంకర్ లెక్క పెట్టుకొని నన్ను నేను కొట్టుకోరాదా? ఇట్లా అనగానే నిమ్మకాయ వచ్చేటట్టు, ఇట్లా అనగానే ఏదో ఎగిరేటట్టు అవన్నీ చేసుకోరాదా? ఈ వెల్ నోన్ పీపుల్ దగ్గరికి ఎందుకు? మరి ఎందుకు ఇట్లా వేషం వేసుకొని వచ్చుడని? మళ్ళీ వేషం అంటే ఇది వేషం ఏముంది, ఇది మన భారతీయ సంస్కృతి. అఘోరీలు ఎప్పుడు ఇట్లా ఎరుపు రంగులు కానీ ఇట్లాంటివి వేసుకోరు కదా. అఘోరి ఎందుకు వేసుకోరు ఎరుపు రంగు? వేసుకోరు. వేసుకుంటారు, మీరు చూడలేదు. ఎరుపు వేసుకుంటారు, నలుపు వేసుకుంటారు. ఎరుపు వేసుకుంటారు, నలుపు వేసుకుంటారు, ఇది వేసుకుంటారు. ఇదే వేసుకోరు యాక్చువల్లీ. మరి మీరు ఎందుకు వేసుకున్నారు అఘోరి కదా? మీరు అనుకుంటారు కదా ఇట్లుంటేనే స్వామీజీ అనుకుంటారు కదా. అంటే మమ్మల్ని నమ్మించడం మీకేం అవసరం? మీ దగ్గర మహిమలు ఉంటే ఆటోమేటిక్ పీపుల్ మీ దగ్గరకు వస్తారు. నాకు డబ్బులు కావాలి కదా మీ నుంచి, అందుకో ఓన్లీ డబ్బు కోసమే. డబ్బు కోసమే. నాకు సమాజ సేవ, హిందూ ధర్మ ముంగడి పట్టుకోవడం అవి ఏం లేదు. నాకు నా అఘోర పరంపర ముంగడిపోవాలి, నా శిష్యులు మంచిగా తినాలి, పనుకోవాలి, సాధకులు కావాలి, అంతే. ఇంకేం లేదు. ఎవడేనా చావని. కాషాయం దేనికి వేస్తారు ఇప్పుడు? లోపల ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ కోసం అని చెప్పి ఆరెంజ్ వాడతారు మేజర్గా. ఓకే, అంటే రేపు వైట్ వేసుకుంటారా? అంటే 15th కదా. వేసుకోవచ్చు, కాకపోతే వైట్ని యాక్సెప్ట్ చేయరు కదా మన దగ్గర. మీరు యాక్సెప్ట్ చేయరు? నేను కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆడియన్స్ అంటున్నా. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అంటున్నారా? అంటే ఆడియన్స్ మీరు ఈ గెటప్లు ఉంటే బాగుంటది అని కోరుకుంటే మీరు అదే గెటప్ వేస్తారు. అందుకే రుద్రాక్షలు ఇన్నిగానం వేసుకునేది. ఇంట్లో ఇన్ని రుద్రాక్షలు వేసుకొని ఇదే డ్రెస్ వేసుకుంటా, రెడ్ వేసుకుంటా. మరి ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసుకురాలేదు ఎందుకు? మళ్ళీ కెమెరాలో డస్ట్ పడితే మన ఎట్లా నీట్గా ఉండాలి అని చెప్పేసి. ఓకే, రంగురంగుల మాలలు ఎందుకు వేస్తారు అసలు? అంటే అఘోరీలు ఇట్లా రంగురంగుల మాలలు వేయరు. ఎవరి మెథడ్స్ వాళ్ళే ఉంటాయి కదా, ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళే ఉంటాయి, ఎవరి సాధన వాళ్ళది ఉంటాయి, ఎవరి ముద్రలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి తంతు వాళ్ళది ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఈ రంగురంగులు వేసుకోరు కదా, వాటి ప్రత్యేకతలు ఏంటి చెప్పండి అయితే. వీటి ప్రత్యేకతలు ఏం లేదు, యూట్యూబ్లో షో కొట్టడానికి వేసుకున్నా, ఇదన్నా ప్రత్యేకత. మరి ఏం చేయాలి మరి? అరే షో కొట్టడం కోసం కూడా ఇట్లా దేవుని బదలాం చేస్తున్నారు మీరు. నేను ఏమనాలి ఇప్పుడు? దేవుని బదనాం చేసిన మీరే ఒక ఎనర్జీ ఏమో కదా. నేను ఏ దేవుని నమ్మా అని చెప్తా. నేను ఏ దేవుని నమ్మనప్పుడు త్రిశూలము 3 ఇవి ఎందుకు మీకు గీతలు? దేవుని నమ్మరు కదా, మరి ఎందుకు శివుడిలాగా పెట్టుకోవడం అనేది నా క్వశ్చన్. నేను శివుని దగ్గర దీక్ష పొందిన, శివుడు నా మాస్టరు 1.5 year నుంచి. మా మాస్టర్ నాకు శివుడిని ఎట్లా యాక్సెస్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చిండు, ఏమేమి ఎట్లా చేయాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శివుడే చెప్పిండా? శివుడు ఎక్కువ చెప్పాడు కానీ మాస్టర్ ఎక్కువ చెప్తాడు. ఇంకా అంటే మీ మాస్టర్ పేరు శివుడా? 1.5 year తర్వాత ఇప్పుడు మనం తపస్సు చేసినాం అనుకో, సపోజ్ ఎన్లైట్ అయినాం ఫర్ ఎగ్జాంపుల్, మీరే సాధన చేసి ఎన్లైట్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఒక ఎనర్జీగా మారారు కాబట్టి మీరు ఏ ఎనర్జీనైనా కూడా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఎనర్జీ కాబట్టి ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక యాంకర్ కదా. వేరే యాంకర్ దగ్గరకు నేను ఏమన్నా అప్రోచ్ కావాలంటే కొంచెం కష్టం, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, అటెండ్ కావు. కానీ మీకు ఒక నెట్వర్క్ ఉంటుందా కొంచెం, యాంకర్ ఒక ఏమంటారు కొలీగ్ అని చెప్పి ఒక ఉంటుంది కదా, అట్లనే మీరు ఒకటి అంటారు. మేమేం కాదు, మేము ఒక మనిషి ఎప్పుడైతే ఎనర్జీగా మీ ఎనర్జీ కదా, మీరు కూడా ఎనర్జీ కదా, ఆ ఎనర్జీలో అన్ని నేను ఎనర్జీని కాబట్టి ఈ ఎనర్జీస్ ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతా. వాళ్ళు కూడా తెలుసు వీడు ఎనర్జీ మనోడే అని చెప్పేసి ఈజీగా మనకు సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం అన్న జరుగుతుంది. అది అఘోరా అంటే. మీరు చెప్పేది ఎట్లుందంటే, రీసెంట్ గా నేను నరసింహ అనే ఒక సినిమా చూసిన, సేమ్ అందులో ఇట్లానే ఉంటుంది, దేవునితో ఈక్వల్ అయిపోవాలన్నట్టు. వెరీ గుడ్. ఆ సినిమా నేను కూడా చూసిన, దానిలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మిస్టేక్స్ ఉన్నాయా? ఏం మిస్టేక్స్ ఉన్నాయి చెప్తా. ఫస్ట్ ఏంటంటే వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళు మీ పూర్వీకులు. మా పూర్వీకులు? మీ పూర్వీకులే. ఓకే, మీ పూర్వీకులు కదా. నా పూర్వీకులు అని చెప్తే మీరు వాళ్ళకి వాల్యూ ఇయ్యరు మళ్ళీ. ఓకే, మా అంటే వాల్యూ ఇస్తారా? ఇస్తారు కదా, మీరు అట్లే ఉన్నారు పబ్లిక్ కాబట్టి చెప్తున్నారు. మీ పూర్వీకులు వాళ్ళందరూ కూడా
ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు తపస్సు చేసేటోళ్ళు, తపస్సు చేసి ఆ యాక్టివిటీకి అవసరమైన ఎనర్జీని మేనిఫెస్ట్ చేసేటోళ్ళు. ఎనర్జీ పర్మిషన్, ప్రకృతి పర్మిషన్ లేని ప్రకృతిలో ఏం చేయలేం. ప్రకృతి పర్మిషన్స్ వచ్చినాయన్నప్పుడు అన్ని ఆటోమేటికల్గా అయిపోతాయి. ఇప్పుడు నేనే ఉన్నా, ఎప్పటి నుంచో యూట్యూబ్ అది చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఎందుకైతుంది? పర్మిషన్స్ ఉన్నాయి ప్రకృతితోని. ఓకే, అంటే మీరు పంచభూతాలని కట్టడి చేయగలుగుతారా? కట్టడి కాదు, గ్రిప్పులోకి తెచ్చుకోగలుగుతారా? గ్రిప్పులకు కూడా కాదు, అనుకూలంగా మార్చుకోగలుగుతారా? పోనీ రిక్వెస్ట్ చేయగలుగుతాం కొంతవరకు. ఓకే, మన తపశక్తిని బట్టి, మన తపశక్తిని ఖర్చు అంటే అయిపోతుందా? ఒకసారి ఆపిన అది తర్వాత చెప్తా. ఈ నరసింహస్వామి స్టోరీ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళొక రాజ్యం స్థాపించాలనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ గురువు ఆదేశంతో తీసుకుంటారు. ఆయనంతటైనవే తపస్సు చేస్తే బ్రహ్మ రాడు. వాళ్ళ గురువు ఆదేశాను మేరకు ఆయన గురువు చెప్పిండు, నువ్వు పోయి నా గురుజీ నేను ఇట్లా నెంబర్ 1 పాలిటిషియన్ అయిదాం అనుకుంటున్నా అది అంటే, సరే నేను చెప్తున్నా ఈ మంత్రం తీసుకో, ఓం XYZ నమః, పోయి గుట్ట మీద పోయి చేయిపో అన్నప్పుడు ఆయన పోయి చేస్తాడు. చేసి దాని సక్సెస్ అయ్యి, ఆ సక్సెస్ అయ్యేటట్టుగా ఈయన ట్రైన్ చేసి పంపుతాడు కాబట్టి సక్సెస్ అవుతాడు. అయినాక బ్రహ్మదేవుడు వచ్చి, ఏం రా నీ కోరిక ఏంటిది, ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావు అంటే చెప్తారు, నాకు ఇట్లా కావాలి, నన్ను ఎవరు చంపొద్దు, ఎవడేం చేయొద్దు, అట్లా ఇట్లా అది అని చెప్తారు. చెప్పగానే సరే అని చెప్పంటారు. ఈయన వస్తాడు. అప్పుడు ఆర్మీ అంతా ఆటోమేటిక్గా గ్యాదర్ చేసేసుకొని వీళ్ళ అటాక్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయిపోయి వీళ్ళు పొందాలనుకున్న కోరిక పొందుతారు. ఎందుకు? ఆ కోరిక మేనిఫెస్టేషన్కి వీళ్ళు తపస్సు చేసారు కదా, ఎనర్జీ తీసుకున్నారు కదా, ఆ ఎనర్జీని వాడి కోరిక మేనిఫెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా అట్లనే అంటారు? నేను అట్లా అనలేను, మీరు కూడా ఎనర్జీ కదా, అందుకని నేను ఎనర్జీనే. కానీ ఎనర్జీ అయిన తర్వాత మనకేం అర్థమవుతుంది అంటే, ఇవన్నీ ఎందుకు వేస్ట్, ఇవన్నీ అనిపిస్తాయి. ఓకే, ఇది అది చేసుడు, వానాగం చేసుడు, వీనాగం చేసుడు, ఇవన్నీ ఎందుకు? తిన్నామా, పడుకున్నామా, చచ్చిపోయినా, డబ్బు సంపాదించినామా? డబ్బు ఎందుకు అంటే ఇప్పుడు సమాజం మ్యాండేటరీ చేసేసింది కదా, అందుకని డబ్బు కావాలి మీకు. మనీ డబ్బు కావాలంటే ఇది ఒక రకం. మీరు అంటే డబ్బు ఇది నాకు స్కిల్, ఇది మీ స్కిల్, ఎక్స్పర్ట్ స్కిల్, ఇది నాకు ఎక్స్పర్టీస్ ఉన్న స్కిల్ సెట్ ని నాకు డొనేషన్స్ మీద నమ్మకం లేదు, ఎవరు కూడా ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? అదే అన్నా, ఎందుకు ఇయ్యాలి అసలు? ఎందుకు ఇయ్యాలంటే మన ఈ ఋషి పరంపర అనేది ముంగట్టుకోవాలి కాబట్టి. మీరు మళ్ళీ ఋషులు మునులు సాధువులు అనకండి. సరే నేను కాదు కదా, ఒకవేళ ఎవరో వేరే అఘోరి అన్నారు కదా ఇప్పుడే. అఘోరాలు, నాగాలు, వైష్ణవులు, ఇస్కానోళ్ళు, ఇట్లా వందల కొద్ది ఇవన్నీ పరంపరలు, ఇవన్నీ మార్గాలు. హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. దాంట్లో కూడా గురువులు ఉంటారు, జెన్యూన్ ఎన్లైట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయటికి రారు, బట్ ఉంటారు. వాళ్ళని పోయి మీరు శ్మశానంలో ఏం చేస్తారు, కపాలం ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా లేపేయాలి, అవి ఇవన్నీ అడిగితే వాళ్ళు చెప్పరు, వాళ్ళు చేయరు. అట్లాంటివి వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, మీరు కపాల సాధన చేశారంటే ఆ చేసినామమ్మా అంటారు డైరెక్ట్. వాళ్ళు చేయరమ్మా, వాళ్ళు అట్లా జోలికే పోరు. వాళ్ళు నాన్ వెజ్ తినరు, నాన్ వెజ్ తిన్నోని దగ్గర కూడా వీళ్ళు పోరు. మరి మీరు తిన్నారుగా, అదే అంటున్నా కదా. పిలుస్తారు దగ్గరికి ఎవరైనా? వాళ్ళు రానియరు, మీరు పోతారా? నేను కూడా వాళ్ళ దగ్గరకు పోయినా కూడా బయట నుంచే స్వామికి ఇట్లా నేను మరి రావచ్చా రారాదా అని పర్మిషన్ అడుగుతా. వాళ్ళు సరే నువ్వు వచ్చిపోతే మనం గంగతో మళ్ళీ తలుకుంటామని చెప్పి రానిస్తారు. అది వేరే సినారియో. బట్ వాళ్ళ మెథడ్ వేరు. వాళ్ళు చేసేది ఎన్లైటన్మెంట్కే, మేము చేసేది ఎన్లైటన్మెంట్కే. హిందూ ధర్మంకి సంబంధం లేని చైనాలో కుంఫు వాళ్ళు చేసేది కూడా ఎన్లైటన్మెంట్ కొరకే, ఆఫ్రికాలో ఎవరైనా చేసేది కూడా ఎన్లైటన్మెంట్ కొరకే. అంతా కూడా రీచ్ అయ్యేది ఒకటే పాయింట్కి. ఈ పాయింట్లో మన మెథడ్, మన నేర్చుకున్న టెక్నిక్స్, మన పరంపర, ట్రెడిషన్ అనేది అఘోరా. దీంట్లో నాన్ వెజ్, ఆల్కహాల్, శ్మశానము, దయ్యాలు, భూతాలు, దేవులు, దేవతలు ఇదంతా కలుపుకొని పోవాల్సి ఉంటుంది. అయితే మీరు అట్లా కలుపుకొని పోతారంటారు? కలుపుకొని పోయినా నెక్స్ట్ వాళ్ళు కూడా అట్లనే కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు యమున్ని చూసినా అని మాట్లాడారు కదా ప్రీవియస్ ఇంటర్వ్యూలో. ఇంతవరకు యమున్ని ఎంతమంది చూసారు? ఎంతో మంది చూసారు. యముని కాదు కదా, ఇప్పుడు నేను మీరేదన్నా దేవుని పేరు చెప్పండి టక్మని ర్యాండమ్గా. శివుడు కాకుండా ఇంకొకరు, వెంకటేశ్వర స్వామి, ఇంకొకరు ఎవరన్నా, రాముడు ఫర్ ఎగ్జాంపుల్. రాముడు కాదు, వేరే ఎవరైనా చెప్పండి. ఇంకెవరైనా చెప్పాలి? ఇంకొకటి కృష్ణుడు కాకుండా రాముడు, ఆంజనేయ స్వామి. సరే ఇంతకుముందు అన్నాడు నరసింహస్వామి అనుకుందాం. నరసింహస్వామిని నేను కలవలేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను కలవలేదు. వీళ్ళందరినీ కలిసి మళ్ళీ ఆయన ఎందుకు కలవాలి? టైం సెట్ కలదంటారా? నీడ్ అనేది రావాలి, అంత లైవ్ కలవలేదు. ఓకే, ఆయన గుట్టకు పోయినా ఆ క్షేత్రం దర్శించినాం, యాదగిరిగుట్ట కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కాకపోతే ఈ ప్రత్యక్షీకరణ కానీ ఇట్లా ఒక ఈ లైవ్ మీటింగ్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, అది జరగలేదు. అట్లా అని చెప్పి అంటే వీళ్ళందరితో లైవ్ మీటింగ్లు జరిగినాయి కానీ ఓన్లీ నరసింహస్వామితో మాత్రమే జరగలేదు మీకు?
అందరితోనని కాదు, ఓకే. అందరూ అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళు. అయితే ఇప్పుడు నరసింహస్వామి నాకు దర్శనం మేలే అని చెప్పి నరసింహస్వామి లేడని కాదు, మనం ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు అడిగారు అనుకోండి, అందులో పనిచేసే అయ్యగారులను కానివ్వండి, నియమనిష్టగా సాధన చేసే వాళ్ళని కానీ, ఆ పరంపరల ఎన్లైటన్మెంట్ పొందే వాళ్ళని అడిగితే వాళ్ళు నరసింహస్వామితో ట్రైనింగ్ తీసుకుంటారు. మీరు ఏదో ట్రోల్ చేస్తారని చెప్పి బయటికి చెప్పారు, నరసింహస్వామితోనే ట్రైనింగ్ తీసుకుంటారు. ఓకే, అట్లా తీసుకుంటారు ఉన్నారు. మరి నేను ఇంతవరకు చేసినా కానీ నాకు సాధువులు కూడా ఎవరు చెప్పలే ఇట్లా తీసుకు. ఏడే చెప్తారు మీరు సాధువులను చేసి, ఇవన్నీ గురువుల దగ్గర ఉంటాయి ఇవన్నీ. గురువులు అడగండి, నేను వాళ్ళ గురువుని కూడా. సరే మీరు ఎన్లైటెండ్ మాస్టర్ని అడగండి ఎవరినన్నా, నరసింహస్వామిని ఉపాసించే అడగండి వాళ్ళని, ఓకే. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు ఆది అంతము అని నేనే అని మాట్లాడుతున్నారు. ఆది అంతం నేను కాదమ్మా, సాధువు అంటే స్టూడెంట్. సాధువు అంటే స్టూడెంట్. అంటే ఇప్పుడు స్టూడెంట్ మీ దగ్గర యాంకరింగ్ నేర్చుకుంటే సపోజ్ హైపోథెటికలీ, దెన్ దే విల్ బి వాట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ విద్య యాంకరింగ్ అనేది. అట్లా వాళ్ళు మెడిటేషన్ల, యోగాల, జపాల. సాధువా? యా, సాధువు. ఓకే, అంటే మీరు ఆయన గురువు కాబట్టి. గురువు కదా. నేనైనా గురువు అయినందుకు ఆయన సాధువు కాదు, నేనైనా గురువు అయినందుకు ఆయన శిష్యుడు అవుతాడు. బట్ ఆయన ఆధ్యాత్మికత నేర్చుకుందాం అనుకుంటుండు, ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ చూపిస్తుండు, అడుగులు వేస్తుండు కాబట్టి సాధువు. అంటే ఇప్పుడు నేను కూడా ఆ డైరెక్షన్ నేర్చుకోవాలనుకుంటే సాధ్వి. అయినా మీకు నేను అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ చెప్పినా అని అనిపించింది ఆన్సర్? నాకు తెలియదు, ప్రతి ఫీలింగ్ అది మీకేమన్నా? నేనైతే నిజమే చెప్పిన, ప్రతిదీ నిజమే చెప్పిన. ఆడియన్స్లో కూడా మీరు ఒక కామెంట్ పెట్టే ముందు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ రిక్వెస్ట్ కొంచెం రీసెర్చ్ చేయండి, యూట్యూబ్లో కానీ రీసెర్చ్ చేయండి. కపాల సాధన అంటే ఏందో తెలుసుకోండి. కపాల సాధన అనేది సరే, కపాల సాధన అనేది డైరెక్ట్గా చేయకండి, అది రివర్స్ కొడితే వంశం ఎగురుతుంది. వద్దు కదా మనకెందుకు ఇప్పుడు డైరెక్ట్ పెద్ద స్టెప్ 1 స్టెప్ 2 చేయండి. స్టెప్ ఎక్స్లో కపాలం కాదు కదా, అన్నీ వస్తాయి. అన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకుంటారు, మీకు ఆ కేపబిలిటీ ఉంది. నాతో ఏంటంటే అందరితో అవుతుంది. అఘోరి అన్నప్పుడు చితాభస్మాన్ని పూసుకోవాలి, మీరు పూసుకోలేదు మరి? లోపల పూసుకున్నా, చితాభాసం పూసుకోలే, మన పూజా స్టోర్ భస్మమే పూసుకున్నా. అలా ఎనర్జీ ఉందా? ఉన్న కాడికి అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఏం చేయాలి మరి. ఫోన్ కి బ్యాటరీ సరిపోకపోతే ఫోన్ డెడ్ అవుతుంది, మరి మీకు ఎనర్జీ సరిపోకపోతే మరి మీరు ఎనర్జీ కింద వాళ్ళతో పాటు ఈక్వల్ ఎనర్జీ అవ్వలేరు కదా. నేను నా రూపంలో ఉంటే నన్ను ఎవరు దగ్గర కూడా రానియరు, రూపంలో ఉంటే. నేను నా రియల్ రూపంలో ఉంటే అంటే ఆ అఘోరిలాగా అయిపోతారని. నేను యువకుడిని కాబట్టి, శరీరం యవ్వనంలో ఉంది కాబట్టి అఘోర రూపం అనేది వేరే ఉంటుంది. ఆ రూపంలో నేను తిరిగినా అంటే నేను అనుకున్న దానికి నాకు ఇన్కమ్ సోర్స్ ఏంటిది, నేను డొనేషన్ మీద డిపెండ్ కాలే. పబ్లిక్ ఎవరో ప్రాబ్లమ్స్ నాకు వస్తే సాల్వ్ చేసి ₹4 ఏదో సంపాదించుకొని ఆశ్రమం కట్టుకొని సెట్ అయిపోదామన్న ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను ఆ రూపంలో ఉన్నాను అనుకోండి, భయపడతారు రావడానికి. అందుకొరకు నన్ను నేను ఒక రకంగా ట్యూన్ చేసుకొని నేను కూడా అందరి లెక్కన ఇట్లా అనుకుంటానే ఈ రూపం పెట్టుకొని తిరుగుతున్నా. పెద్ద ప్లాన్ కాదు కానీ చాలా చిన్న ప్లాన్. అంటే చిన్నదే, అంత పెద్ద కూడా ఏం లేదు. ఇట్లా పెద్ద అంటే కష్టం పెద్దది. మనల్ని మనం ఇట్లా అడ్జస్ట్ ఇట్లా ఉండి లో ఎనర్జీలో వైబ్రేట్ అవ్వడు అంత మంచిగా అనిపించదు. మీకు హై ఎనర్జీ అలవాటు లో ఎనర్జీలో ఉంటే మంచిగా అనిపించదు. ఇప్పుడు మీరు టాటా వేయించుకోరు కదా, దీనివల్ల మిమ్మల్ని దేవుడు అని ఎవరంటారు? అదే ఎనర్జీ అని ఎవరంటారు? సారీ, నన్ను ఎవరు అనుమా, నేనేమంటున్నా, నాకు డబ్బులు ఏమున్నట్టున్నా కదా, నాకు డబ్బులు కావాలి అని చెప్తున్నా కదా. నన్ను ఇదంతా మీరు చేసిరు కదా. అవును, అది కూడా 10,000 కోట్ల రూపాయల కోసం చేస్తాం. 10,000 కోట్లు. 10,000 కోట్లు ఒక ఆమె వచ్చి అదేదో తలుపు తెలవాలనుకుంటే ఒక ఆమె వస్తుంది, నేనే దేవతనని ఇంకొక ఆమె వస్తుంది, నేనే బాబానని ఇంకొక వస్తారు. నేను కూడా దైవ స్థితిని పొందినా, కానీ దాని వెనకాల ఎన్నో సంవత్సరాల తపస్సు ఉంది, ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్ ఉంది, ఎన్నో ఇంజరీస్. సంవత్సరాల తపస్సు చెప్పండి మీరు. ఇప్పటికి కొన్ని వందల సార్లు తపస్సులు చేస్తేనే దైవ దర్శనం గాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 29 ఇయర్స్కే మీకు దైవ దర్శనం అయిందా? దైవ దర్శనం అన్నది నేను కూడా మీకు అయ్యేటట్టు ఏపీగలుగుతా, పెద్ద విషయం కాదు దైవ దర్శనం. పెద్ద విషయం కాదు. నేను దైవ దర్శనం కాదు, నేను ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత కూడా ఇంకా వర్క్ చేసిన, శివునితో దీక్ష పొంది మోక్షం ఏదో మాకు ఇప్పిగలుగుతా. దానికే ఆశ్రమం కడతా అనేది. ఇంట్లో సాధన ఈ 4 సంవత్సరాలు ట్రై చేసిన. ఎక్కడ కడతారు? ఇక్కడ సమాజము నుంచి దూరంగా కడతా. ఎక్కడ కట్టినా కూడా ఆశ్రమం కడితే ప్రజలందరికి దగ్గర కట్టాలి కానీ దూరం కట్టడం నాకు ఇష్టం లేదు. ప్రజల దయ్యమా? నేను దయ్యం అని కాదు, దేవుడు అని కాదు, నేను ఎనర్జీ. నేను
ఈ ఎనర్జీ లేదో ఈ దేవుడు కాకపోవడం దయ్యం కాకపోవడం ఏందో అటు ఇటు కాకుండా మిడిల్ ఉన్నట్టున్నారు మీరు. అదే శివుడు కదా. అది శివుడా? శివుని దగ్గర దయ్యాలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, అందరు ఇప్పుడు మీ దగ్గర కూడా అందరు ఉన్నారు అంటారు, మీరు శివుడు అంటారు. 100% దయ్యాలు ఉన్నాయి, 100% దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ పాయింట్లో, ఈ మూమెంట్లో దయ్యాలు ఎచ్చడం దేవుళ్ళు ఎచ్చడం అన్ని లోపల వేసి పెట్టుకున్నాను నేను. లోపల బాడీలో, నా ఎనర్జీ బాడీలలో లాక్ వేసి పెట్టుకున్నాను నేను. ఓకే. అంటే అందులో ఏమైనా ఉన్నాయేమో? ఇలా ఏముండదు. జస్ట్ నాకు ట్రైనింగ్ అలవాటు కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి టైం వేస్ట్ చేసుడు ఇష్టం ఉండదు నాకు. మెయిన్గా నాకు ట్రైనింగే ఇష్టం. ఫస్ట్ ఈ ట్రాక్లు ఉన్నంత వరకు నేను ఏ పనైనా కూడా చేయగలుగుతాను, లేకుంటే మంచిగా అనిపించేది. నాకు ఇదేదో కోల్పోతున్నా అనిపిస్తుంది. ఎనర్జీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వర్షాన్ని కూడా ఆపినాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇట్లా ఇక్కడ వేడిని కూడా ఆపొచ్చు కదా. అంత ఎనర్జీ లేదు కదా బ్యాంకు. నా బ్యాంక్ ఉన్నదే కొంచెం, దీన్నే నేను డబ్బులకు వాడుకుందాం అనుకుంటున్నా. బ్యాటరీ అయిపోయింది అంటున్నాను మొత్తం. బ్యాటరీ చెప్తున్నా కదా, నేను ఎంత లో బ్యాటరీలో నడుస్తాను. నా బ్యాటరీ నాది ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ పెడతారు? ఊరవతలో పెడతారు, ఇంట్లోనే పెట్టుకోరు. కానీ డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి. సో నన్ను నేను బ్యాటరీగా మార్చుకుంటేనే నన్ను యు ఆర్ లైక్ ట్రాన్స్ఫార్మర్ అంటారు, వాటన్నిటికీ తీగలేయాలి ఇప్పుడు అంటారు. నేను ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటే నేను ఎంట్రీ ఎక్కువ ఇవ్వలేను కాబట్టి నన్ను నేను బ్యాటరీ లాగా పెట్టుకుంటున్నా అని చెప్పి అంటున్నాను. మీ బ్యాటరీలు ఎట్లున్నాయో నేను కూడా అదే ఫ్రీక్వెన్సీకి ట్యాప్ అయితే కలవగలుగుతా. ఐడియల్ ఫ్రీక్వెన్సీస్ కలుస్తాయి, మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు నేను మీ గురించి ఏమనుకుంటున్నా మనసులో? నా గురించి ఏమని అనుకోండి, ఏమనుకుంటున్నా అని మీరు అనుకుంటున్నా అంటే మీరు ఎనర్జీ కాబట్టి అడుగుతాను ఈ క్వశ్చన్. నేను అట్లాంటివి పట్టించుకోను. అంటే మీకు తెలియదు కాబట్టి పట్టించుకోరు. సరే, నాకు తెలియదు, తెలుసుకోవచ్చు. కానీ ఏమవుతుంది అంటే తెలుసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. చాలా మంది ఉన్నారు అఘోరాలు, వాళ్ళు బయటికి రాకపోవడానికి ఇదే వన్ ఆఫ్ ద రీజన్. ఏంటంటే ఈ ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వెస్టర్న్ కంట్రీస్కి ఎందుకు వెళ్ళరు, ఎందుకు పాడ్కాస్ట్లకు రారంటే ఎదుటి వ్యక్తి అనేటి తెలిసేటట్టు ఇక్కడ కొన్ని న్యూరాన్స్ యాక్టివేట్ చేసుకుంటే తెలిసిపోతుంది. దాంతో వచ్చే పెయిన్ వస్తుంది బ్రెయిన్ నుంచి. ఆ పెయిన్ వల్ల వాళ్ళు రాలేకపోతారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరే వైబ్రేషన్లు అవుతారు కాబట్టి మీ వైబ్రేషన్కి వాళ్ళు రాలేకపోతారు. అందుకు నేను అందరి వైబ్రేషన్లకు నన్ను నేను దింపుకొని నేను తిరగలుగుతున్నా కంఫర్టబుల్. సైన్స్, ఈ ఫిజిక్స్ అంతా నేను 10th క్లాస్లోనే నేర్చుకున్నానండి. మీరు చెప్పింది నేర్చుకున్నారు కానీ దాని డెప్త్కి పోవాలి. డెప్త్కి పోతే స్పిరిచువాలిటీ వస్తుంది. మీ సైన్స్, బయాలజీ ఏదైనా పోండి. మీరు చెప్పింది మొత్తం అదే కదా ఇప్పుడైతే. నిత్యానంద చెప్పింది కూడా అదే. దాన్ని ట్రోల్ చేస్తారు వీడియో. అందుకే మీరు చెప్తారు సీ ద ఫిజిక్స్ ఆఫ్ ద సైన్స్ అండ్ బయాలజీ ఆఫ్ ద ఫిజికాలిటీ అండ్ అది ఒక ఏదో ట్రోల్ వీడియో ఉంటుంది. దాన్ని ట్రోలే కానీ తను చెప్పేది నిజమే. కిస్పాక్ పాకిస్పాక్ ఆకే అంటారు కదా, అట్లా ఉంది ఇప్పుడు మీరు చెప్పేది. ఉంది కానీ ఏం చేద్దాం, అట్లా అయిపోయింది మన దేశం. దయచేసి చెప్తున్నా, నన్ను ఎవరు తప్పు పట్టకూరి. నేను గురువు గారిని స్వామి గారిని కించపరచాలని కానీ లేకపోతే అది కాదు. కానీ నేను ఇంటర్వ్యూ చేసే ముందు ఇంకొంతమందికి కాల్ చేస్తా, ఇలాంటి క్వశ్చన్స్ తెలుసుకుంటే వాళ్ళు నిజమా కాదా అనేది అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడారు. సో అవే క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంతే తప్ప పర్సనల్ గా నేను మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ. నన్నేం హర్ట్ చేయలేదండి. నా డౌట్ ఏంటి అంటే మళ్ళీ మన శుద్ర పూజలు చెప్తూనే ఉన్నాం, ఇదని భయం అయింది. ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నా కదా. సపోజ్ నేను ఏమంటున్నా, సపోజ్ అంటే నా కూడా చెప్పండి. అదే ఇప్పుడు మీరు మీ అనాలిసిస్ మీరు చేయండి, మీరు సాధన మీరు చేయండి. మీరు సాధనలో ఒక 6 నెలల టైం పెట్టండి కన్సిస్టెంట్గా. డైలీ 1 hour నుంచి మెల్లమెల్లగా పెంచుకుంటూ 3 hours రండి. ఇవన్నీ పట్టించుకోకండి. ఆధ్యాత్మిక అనుభూతులు అవి ఇవి ఏంటంటే నేను యూట్యూబ్లో తప్పది కాబట్టి చెప్తున్నా. ఓ దగ్గర చెప్పినాం కదా, ఇక అక్కడ దాని డ్యామేజ్ కంట్రోల్ లెక్క కవర్ చేయాల్సి వస్తుంది. అట్లా నాకు ఇప్పుడున్న నాలెడ్జ్ కొంచెం ఈ అవగాహన, కెమెరాల వాటెవర్ సోషల్ మీడియా గురించి ఉండుంటే నేను అవన్నీ చెప్పకపోతుండే. సో ఏమవుతుంది, మన తెలుగే కదా, మనోళ్ళే కదా అని పోయినా కానీ అది నాకు వేరే అయిపోయింది. మీరేంటంటే ఇట్లా వేరే ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఏది చెప్పినా నమ్మకండి, అయిపోయింది. మీరు సాధన చేయండి. మీరు సాధన చేసినప్పుడు మీకే అన్నీ కూడా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. థియరీలు ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని చక్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇది అది, నన్ను నమ్మినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా మీకు ఏం లాభం లేదు. ఎట్లో ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఏజ్ ఉంటే ఇంకా చచ్చిపోనికి కొన్ని ఇయర్స్ ఉంది కాబట్టి ఆ లోపల మీరు సాధన చేసి ఎన్లైటండి. ఫస్ట్ ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోవచ్చు. ఇళ్ళనే డబ్బు సంపాదించుకోవచ్చు, లేదా ఇంకేదైనా చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అట్లా ఆలోచించండి ఒకసారి. అయితే ఇంగ్లీష్లో ఒక 2 మాటలు మాట్లాడేసి వచ్చి ఇంత ఫౌండేషన్ పూసేసుకొని డ్రెస్ వేసేసుకొని మాలలు వేసేసుకోగానే మీ స్వామీజీ అని నమ్మడానికి జనాలు అంత గుడ్డలు అయితే కాదు కదా. అదే అంటున్నా కదా, డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఎన్లైటెండ్ కాదు, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే మాత్రాన కాడని చెప్పి కాదు. సద్గురు గురూజీ తెలుసు కదా, ద ఫేమస్ సద్గురు గురూజీ. ఆయన రియలా ఫేకా? ఆయన రియల్ అంటారు. ఎందుకు ఫేక్ అన్నట్టు ఫేక్ కూడా అంటారు. మీరేమంటారు? నేనేమన్నా
చెప్తలేదు కెమెరా నేను ఇప్పుడు ఏమన్నా అదే మీరు మీ నేను కాంట్రవర్సీ ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడి మీలాగా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫేక్ అరియాలో చెప్తా. ప్రజెంట్ మీ ఒపీనియన్ ఏంటి? సద్గురు గురుజీ రియలా ఫేకా? ఆయన ఎన్లైటెండా కాదా? అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు మోక్షం పొందిరు. నేను పొందినా, నేను చెప్తాను. మీరు చెప్పండి, మీరు చెప్తే మేము ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోతాం. నిత్యానంద సద్గురు వీళ్ళిద్దరు కూడా ఎన్లైటెడ్. నిత్యానందకి గర్ల్ ఫ్రెండ్ ఉండే దొరికిండు, వాళ్ళ ప్రైవేట్ మోక్షం పొందిన వాళ్ళు సాధువులు గారు కదా. మోక్షం పొందిన వాళ్ళు సాధువులు కాదు, వెరీ గుడ్, వాళ్ళు గురువులు అవుతారు. వెరీ గుడ్ పాయింట్. మరి సాధువు సద్గురు అని చెప్పి మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. అదే అట్లా సాధువులు అంటే స్టూడెంట్స్, మోక్షం పొందిన వాళ్ళని సద్గురు అంటారు. నేను కూడా నా పేరు సద్గురు అని పెట్టుకోవచ్చు, కాకపోతే పెట్టేసుకోండి ఒక పని అయిపోయింది. సద్గురు పేరు ఆల్రెడీ బ్రాండింగ్ అయిపోయింది కదా, కొత్త పేరు పెట్టుకురు. అందుకే మనం స్వామి అనే బ్రాండింగ్ తోనే పెట్టుకున్నాం. స్వామి అందరికి ఉంది, పేరు మార్చుకొని చూడండి ఒకసారి. అందరికి ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా. అంటే మీరు ట్రెండ్ సెట్ చేయాలి కదా, ఫాలో అవుతున్నారు ఇక్కడ. నేను ఎక్కడ ఫాలో అవుతున్నా? ఇంతకుముందు ఎవరున్నారు? ఒకటే స్వామి అని పెట్టుకున్న వాళ్ళు. ఫాలో సెట్ చేసి టాటూ నేనే ఫస్ట్, స్వామి అనే పేరు కూడా నేను ఒక్కనే పెట్టుకున్నా. అఘోరి అని చెప్పుకొని కషాయం రంగు కూడా మీరు ఒకరే ఫస్ట్ వేసుకోరు. అఘోరి అని చెప్పుకొని ఇన్ని రుద్రాక్షలు కలర్ వేసుకున్నది కూడా మీరే. అంతేనా? అఘోరి అని చెప్పుకొని ఏమంటారు కేశఖండన చేసుకుంది కూడా మీరే. ఇవన్నీ కూడా మీరే ఫస్ట్ టైం. అయితే ఇప్పుడే వింటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. నా బిజినెస్ తొందర టార్గెట్ రీచ్ కావాలి. 10,000 crores నాకు మేనిఫెస్ట్ అయితే ఇస్తే ఏదైనా దేశంకి వెళ్ళిపోతారు. దేశం 10,000 అది దూరంకి వెళ్ళిపోతారు కదా. నా అంటూ నేను ఒక ఆశ్రమం కట్టుకుంటా. మీరు సీరియస్ సాధకులు అయినప్పుడు డెఫినెట్లీ నేను మీకు సర్వం నేను చూసుకుంటా. యూ డోంట్ హ్యావ్ టు పే రూపీ. మీకు కంఫర్టబుల్ డబ్బులు కావాలన్నారు అంటే మీరు డబ్బు సంపాదించినాక ఫ్రీగా చేస్తారు అందరికి. సాధకులకు మాత్రమే. సమాజ సేవ ఏదో జగత్ రక్షణ అవి కాదు. నేను నా స్టూడెంట్స్, నేను పడ్డ కష్టం వాళ్ళు పడద్దు సాధనాల. నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని పైసలు కొట్టుకున్నా, ఎంతమంది కాలు మొక్కినా నాకు తెలుసు. అది రిపీట్ కావద్దని చెప్పి అంతే. ఇప్పుడు నేను ఇంకేమైనా క్వశ్చన్లు అడిగితే నా అంత మూర్ఖురాలు ఎవరు లేరంటారు ఇప్పుడు అందరు. ఇక సాల్ అడగవచ్చు మీరు. మీకు ఏంటంటే ఈ అవకాశం ఊపగా దొరకదు. నాకు మీ దొరికిన అవకాశంలో నా ఫ్యూజ్లన్నీ ఎగిరిపోయినాయి మీ ఆన్సర్లకి. అట్లా మీరు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవచ్చు. మీరు ఏం చెప్పారని తెలుసుకోనికే. సో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు మాత్రం ఒకసారి రీసెర్చ్ చేసినాక పెట్టండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ మీద శుద్ర పూజలు అవి చేస్తే మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రీక్వెన్సీ దుర్గామాత ఒక ఫ్రీక్వెన్సీ, కాళీమాత ఒక ఫ్రీక్వెన్సీ. ఫిజిక్స్ లో చదువుకున్నాను నేను ఈ ఫ్రీక్వెన్సీ ఉంటాయి కదా. అట్లనే ఈ ఎనర్జీస్ లో కూడా ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఇప్పుడు ఒక అల్టిమేట్ వైబ్రేషన్, ఒక హయ్యర్ వైబ్రేషన్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ కోసం బలులు ఇవ్వాల్సి వస్తుంది. జంతు బలి నిషేధం అని చెప్తారు. మరి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? మళ్ళీ మూపిచ్చేయండి మీరే. మీరు జనసేవ ఏనీకుంటారు. నేను డబ్బు సంపాదించుకుని కాళీమాత గుళ్ళలో జర బలు ఇవ్వండి. జంతు బలి అన్నది తప్పు కాదు. జంతువుని బలిస్తే తప్పు కాదు. ఒక పద్ధతిలో బలి ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు బయట చికెన్ షాప్లో కొనుక్కొని తింటారు. ఎందుకు ఇస్తురు నరబలి అదే కోరదు అని చెప్పేసి అన్నారు కదా ఇప్పటిదాకా. నేనేమన్నా? నేనెప్పుడన్నా? ఏంటి నేనేమన్నా? కోలేదా నరబలి దేవత కోరదు, కొయ్యొద్దు, శుద్ర పూజలు అయితే అవన్నీ అని. ఇప్పుడు నరబలి వేరు, నరబలి అవసరం లేదన్న. ఇప్పుడు ఈ పర్టికులర్ టైం జోన్ లో ఇప్పుడు మేకన్ కోసుడు, కోడిని కోసుడు నరబల కాదు, జంతు బలి. జంతు బలి ఇవ్వాలి అంటున్నా. జంతు బలి ఇవ్వాలి కానీ నరబలి వద్దు. నరబలి అవసరం లేదు కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీరు అయితే నరబలి కారు, నాకు యాంకర్ కావాలి చేసి హిప్నోటైజ్ చేసి తీసుకొస్తారేమో. అంటే మీ లాంగ్వేజ్ అట్నే హిప్నోటైజ్ అంటారు. అట్లా అవన్నీ కూడా పుకార్లు. ఎవరంత రిస్క్ తీసుకుంటారు. కొందరు పాలిటీషియన్స్ అయిదాం అనుకునే వాళ్ళు తెలియక లేనిపోని పాపం అంటగట్టుకుంటారు. దాన్ని చేసినందుకు వాళ్ళ పిల్లలకి ఏదో అయిపోడు, ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోడు, రకరకాల రోగాలు వచ్చి అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం కూడా అఘోరాల మీద వేయకండి. సమాజంలో వీళ్ళందరిని ఎవరైతే బలిస్తారో వీళ్ళందరూ కూడా సెక్స్ వర్కర్స్, ఫీమేల్ ఉంటారు కదా ప్రాస్టిట్యూట్స్, వాళ్ళని అయితే ఈజీగా కిడ్నాప్ చేసి చంపేసినా కూడా అడిగేటోడు ఉంటాడు జనరల్గా. మీరు అంటే నార్మల్గా అందరూ ఇప్పుడు మీరు అన్నారు కదా ఓం భీం పుష్ప ఇట్లాంటివి అంటారని, అట్లా మీరు ఒకవేళ చేయాల్సి వస్తే మీరు ఏమన్నా మంత్రం చదువుతారు? నేను ఏం మంత్రం చదువుతా అనేది నా లోపలనే ఉంటుంది, బయటికి కూడా నేను అసలు చదువుతారా? మంత్రం చదవాలి కదా. ఏ దేవుణ్ణి పూజిస్తారు? చాలా ఉగ్రదేవతల్ని పూజిస్తాం మేజర్గా. నాకు ఇష్టం, వాళ్ళే ఇష్టం నాకు. బ్లడ్, నాన్ వెజ్ తీసుకునేటోళ్ళు, ఆల్కహాల్ తీసుకునేటోళ్ళు. అంటే మీరు కూడా తినొచ్చు, తాగొచ్చు అని? నేను తాగుతా, అన్నీ తింటాను నేను. అట్లా ఏం లేదు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక కామెంట్స్ అనేవి మా జనాలు ఇస్తారు, నేనేం మాట్లాడాను. మీరు అదే ఒకటి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నాకు కూడా కొంచెం మనోభావాలు ఉంటాయి. సరే నేను యాక్సెప్ట్ చేసిన, మా స్టూడెంట్స్ కొంచెం చూసి బాధపడుతారు మీ కామెంట్లో చూసి. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మీ దగ్గర? ఇప్పుడు నేను వాళ్ళ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సాధన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మా స్టూడెంట్సే. ఇప్పుడు నేను పేరు చెప్తే మిగతా వాళ్ళు మరి మేమేమైనామంటారు. పేర్లు వద్దు, నంబర్ కౌంట్ నెంబరే అంటున్నా. జెన్యున్గా సాధన చేసే వాళ్ళు ఉన్నారా కొందరే చెప్పడానికి? ఉన్నారు. ఉన్నారా? సే దీంట్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళు తీసుకుంటారు, దీక్ష తీసుకుంటారు. పోనీలేండి, అలా గురించి ఎందుకు మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. మీరు జనాలకి సరే ఇట్లానే మెసేజ్ కూడా పోతుంది కావచ్చు, వేసేస్తా తీసేస్తా అఘోర అయితే అది ఇదని అంటారు. తర్వాత ఒక రోజు 2 రోజులు చేస్తారు, తర్వాత ఆ పని ఈ పని ఉండే సాటర్డే చేస్తా సండే చేస్తా, తర్వాత ఏం చేయకపోయినా మేము అఘోర మేము మీ స్టూడెంట్ అది అని చెప్పి ఆ భక్తి భావం ఉంటారు. స్టూడెంటే సాధన చేస్తుండే చేస్తలేడు. ఈ గ్లిచ్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా క్రిస్టల్గా ఫిక్స్ అయిపోయినా వీళ్ళకి పొటెన్షియల్ ఉంది. రూమ్ లేచి కొట్టే ప్లేస్ లేదు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని ట్యూన్ చేయడానికి. మనకు ఆశ్రమం ఉందనుకోండి, అన్ని పనులు ఆరామ్స్ అయిపోతాయి. అట్లా అదనమాట మ్యాటర్. సో మీరేమనుకుంటున్నారు, రియల్ ఫేకా? కామెంట్ చేయండి. ఇది చాలు కదా. నేను రియల్ అయినా ఫేక్ అయినా కూడా ఇంత టైం పెట్టినందుకు సాధన చేయండి. సాధన చేస్తే ఏమన్నా వస్తుంది, ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది. కానీ నేను రియల్ అయితే ఫేక్ అయితే మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. అంతే, మోక్షం పొందురు మీ అందరూ కూడా. ఉందండి, అంతే. మన పర్పస్ ఆఫ్ లైఫ్ అదే కదా. ఇవాళ ఎంత బిజినెస్ కూడా చేసుకోవచ్చు దాంట్లో. ఎవరేమంటే మీ డబ్బులు అయితే మీకు వస్తాయి కదా, చేసుకోండి మంచిగా. బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడానికి ఇలాంటి ఒక వేషాలు కూడా అవసరము అని చెప్పి అవసరమే, ఇప్పుడు అవసరం ఉంది. అది కూడా మన హైదరాబాద్ వరకే ఇదంతా. మీరు ఇంటర్నేషనల్ వెళ్తే వీటికి ఎవడు వాడు, అక్కడ వాళ్ళు షార్ప్ ఉంటారు, వాళ్ళు రీఛార్జ్ చేసుకొని వస్తారు. సో వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్తోనే వేయచ్చు. కాబట్టి ఓన్లీ సద్గురు నిత్యానంద మాత్రమే వెస్టర్న్లో ఎస్టాబ్లిష్ అవ్వగలిగారు. మన లోకల్ వాళ్ళు ఎవరు కూడా అంత ధైర్యం చేయలేరు, వాళ్ళు కడిగి పడేస్తారు. ఇక్కడ నడిపించుకోవచ్చు, ఇక్కడ కడిగి పడేస్తలేదు. మీరు ఇక్కడ డబ్బు సంపాదించుకుందాం అనుకుంటే, ఇట్లా ఫేక్ గా సంపాదించుకుందాం అనుకుంటే వెరీ సింపుల్. 10 లక్షల 10 కోట్ల వచ్చేటి ఇప్పుడే చెప్తాయి. ఫేక్ అని చెప్పేసి అదే చెప్తున్నా కదా, 10 లక్షల రూపాయలు బడ్జెట్. మీరు ఏ చాయ్ షాప్ పెట్టినా ఏది పెట్టినా కూడా రాన్ రిటర్న్స్ నేను చెప్తా ఎట్లా చేయాలి చెప్తున్నాను. ఆరెంజ్ డ్రెస్ వేసుకోండి, 10 మందికి ఆరెంజ్ డ్రెస్ వేపియండి, చేతిలో మీరు కట్టె పట్టుకోండి, వాళ్ళకు 10 చెప్పుకోదని చెప్పు. మళ్ళీ అఘోరి అని చెప్పుకోండి, వైష్ణవ్ అని చెప్పుకోండి, మూడు నామాల అడ్డనామాల ఏదైనా పెట్టుకోండి. ఏం చేయండి అంటే కంట్రోల్డ్ ఫుటేజ్ చేయండి. పాడ్కాస్ట్ స్టూడియోస్ దొరుకుతాయి రకరకాల ప్లేసెస్లలో, హోల్సేల్కి మాట్లాడుకోండి. జూనియర్ ఆర్టిస్ట్లను పెట్టేసుకోండి, మొత్తం విభూతి వేసుకుంటారా ఏది వేసుకుంటారా చేయండి. సెలబ్రిటీస్ కనుక డబ్బులు ఇవ్వండి. 10 లక్షలు ఉంటే ₹1,00,000 మీకు ఫుటేజ్ అయిపోతుంది. 7-8 లక్షల సెలబ్రిటీస్కి 50,000 30,000 ఇచ్చుకొని మీ దగ్గర ఇట్లా కాలు మొక్కినట్టు అట్లా వీడియోలు తీపిచ్చేసి మెల్లమెల్ల సోషల్ మీడియాలో వదిలేయండి. ఇప్పుడు వదిలేస్తున్న కొద్ది ఏమైపోతుంది, మన జనాభా 125 కోట్ల జనాభా. ఈ 125 కోట్లల్లో 1,00,000 మంది పడరా మీకు? బాబాజీ గురూజీ అది అని చెప్పి చెప్పేటోళ్ళు, మిమ్మల్ని అడిగేటోళ్ళు చేసేటోళ్ళు లేదు. వాళ్ళ మీద ఇక మీరు ఏం చేస్తారా, ఎట్లా చేస్తారా, మెల్లగా ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఆశ్రమం అని చెప్పి మళ్ళీ అమ్ముతారా, డాక్యుమెంట్లు మార్ఫీ చేస్తారా, ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ వైట్ మనీ చేస్తారా, అట్లా మీరు చేసుకున్నారు అనుకోండి 10 లక్షలలో 10 కోట్లు ఆరామ్సే అయిపోతాయి. 10 కోట్లు మీకున్న 90 కోట్లు మళ్ళీ ఇంకెవరికి కూడా ఇవ్వచ్చు. మీరు 100 crores మ్యాక్సిమం, 10 crores మినిమం అయిపోతాయి. ఇంకేంది, ఇంత మంచి స్ట్రాటజీ ఓపెన్గా చెప్తున్నా, చేసుకోండి. ఇట్లా ఇదే స్ట్రాటజీ. అట్లా చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటి పాడ్కాస్ట్లకు రావద్దు. మీరే ఒక గెస్ట్ని పెట్టుకొని మీరే ఇట్లా అనగా నిమ్మకాయ నిమ్మకాయ పైనుంచి పడాలి, ఇట్లా మిరపకాయ పడాలి. ఇక్కడ ఏం పడాలనుకుంటున్నారు చెప్పండి, అది మేము వేసేస్తాం ఎడిటింగ్. నాకు ఏం పడవద్దు. సరే పోనీ, ఈ పిల్లని ఇట్లా ఆపేయండి, మిడిల్ నేను పట్టుకోకుండా ఆపేయండి. ఇట్లా నాకు అసలు తెలుగులో ఇంట్రెస్ట్ కూడా పోయింది, చేద్దామని చెప్పి నేను తొందర అన్ని ప్యాకప్ చేసుకొని ఏదైనా వేరే దగ్గర చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్కి వాల్యూ లేదు ఫస్ట్, టు బి ఆనెస్ట్. మనకి సబ్జెక్ట్ మీరు చెప్తే వాల్యూ ఉంటుంది, మీరు చెప్తలేరు కదా. ఇక్కడ యూనిఫామ్కి ఉన్న వాల్యూ సబ్జెక్ట్కి లేదు. సబ్జెక్ట్కి మేము ఇచ్చే ప్రిఫరెన్స్ మీరు యూనిఫామ్కి ఇస్తున్నారు. మీరు ఇచ్చేది ఉంటే మీరు సాధన చేసేటోళ్ళు, సాధన చేయట్లేదు. ప్రతి ఒక్కరు సాధన చేయాలని ఏం లేదు కదండి. గాడ్ ఇక్కడ ఉంటే సరిపోతుంది, అందరూ మోక్షం పొందాలి సాధువులు కావాలని లేదు కదా. అట్లా ఉంటే మరి గాడ్ అక్కడ ఉంటే మీరు కూడా ఇట్లా చెప్పేటోళ్ళు. ఎట్లా నిజంగా మీకు గాడ్ అక్కడ ఉంటే? గాడ్ ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి అనుకుంటారు మీరు లేరని మీరు అంటారా? మీరు సెల్ఫ్ ట్రైన్ అయ్యి మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొని మీరు కరెక్టే అని చెప్పి మిమ్మల్ని మీరు అనుకుంటారు. ఇప్పుడు దేవుడు లేదన్నారు అనుకో, మళ్ళీ బజరంగ దళ వాళ్ళు వస్తారు ఇడికి. దేవుడు ఉన్నాడని నమ్మినా లేడని నమ్మినా రెండు కూడా ఒకటే. మీరు అన్వేషణ చేసినప్పుడు మీకు పొందుతారు, మీరు ఒక ట్రాక్ లో పడతారు. మళ్ళీ నా అన్వేషణ అన్న రియాక్ట్ అవుతాడు, వద్దులేండి. రియాక్ట్ అయితే రియాక్ట్ కాదన్నా, నువ్వు అన్నా అయితే లేదు నాకు ఇదంతా. ఆ ట్రోలింగ్లు, ఆ మెసేజ్లు. ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నీకేం తెలియదు నాకే తెలుసు అది అంటాడు. అరే నాకు పైసలు వచ్చేటి చెప్పురా, ఇవన్నీ నాకేం చెప్తున్నావు. నేను ఫోన్లో కూడా బంద్ చేసిన, ఏది ఉన్నా కూడా వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పి. అట్లా ఏమైనా ఉంటే వాయిస్ మెసేజ్, ఏమైనా ఉంటే వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టండి. అది కూడా నాకేమైనా డబ్బులు వచ్చే పని లేదా మీరేమన్నా పని నేను క్లియర్ చేస్తే నాకు డబ్బులు ఇస్తా అంటే
ఆ విషయాన్ని డీటెయిల్గా వాయిస్ మెసేజ్ పెట్టండి. నాకు టైం ఉండి నాకు అది ప్రాఫిటబుల్ అనిపిస్తే నేను డెఫినెట్లీ నేను టేకప్ చేసి ఫినిష్ చేసేస్తాను. అట్లా నంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కాల్ చేసుకొని మీ ఇష్టం ఏమైనా 9774555555 వాట్సాప్ వాయిస్ మెసేజెస్ ఓన్లీ. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా బై బై. కీప్ డూయింగ్ సాధన.